అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా ఎంబసీపై విరుచుకుపడింది. దీంతో ఈ ప్రాంతంలో మంటలు చెలరేగగా దట్టమైన పొగ అలుముకుంది. రెండు డ్రోన్లతో యుఎస్ ఎంబసీపై దాడి జరిగిందని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో మంటలు వ్యాపించినట్లు వెల్లడించింది. దీంతో భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు తెలిపింది. దాడి సమయంలో కార్యాలయం ఖాళీగా ఉందని, ఎవరికి ఎలాంటి గాయాలు లేదని తెలుస్తోంది. ఇక తాజా దాడి నేపథ్యంలో జెడ్డా, దహరాన్, రియాద్లోని అమెరికన్లు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సౌదీ అరేబియాలోని యుఎస్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే రియాద్లో మరోసారి పేలుళ్లు వినిపించాయి. ఇక నిన్న కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడికి పాల్పడింది. తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పేరు ప్రస్తావించకుండా హెచ్చరికలు చేశారు. రియాద్లోని తమ ఎంబసీపై జరిగిన దాడి అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వారు త్వరలో తెలుసుకుంటారని వారు హెచ్చరించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణహరి అందిస్తారు. కృష్ణహరి. అమెరికా అట్లాగే ఇజ్రాయెల్ ఇరాక్ పై చేస్తున్న దాడులు తీవ్ర రూపం దాల్చుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర పోరు సోమవారం నాటికి 3వ రోజుకు చేరుకున్న పరిస్థితి. నిన్న అర్ధరాత్రి కూడా ఊహించని రీతిలో ఈ యుద్ధం కీలక మలుపులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు కార్యాలయాన్ని కూడా లక్ష్యంగా చేసుకొని ఆశ్చర్యకర రీతిలో క్షిపణులు దాడి చేసింది ఇరాన్. ఈ దాడిలో ఈ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహు పరిస్థితి ఏంటి, ఆయన బతికున్నాడో చచ్చిపోయాడో కూడా తెలియదు అంటూ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC కూడా సంచలన ప్రకటన చేసిన సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి చూస్తుంటే కనుక ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా ఏదైతే ఇరాన్ పైన దాడి చేస్తుందో అందుకు తగ్గట్టుగానే ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ కూడా అరబ్ కంట్రీలను వదిలిపెట్టకుండా మొత్తం దాడులకి క్షిపణి దాడులకి దారి తీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక సౌదీ అరేబియా మీద కూడా నిన్న అర్ధరాత్రి దాడులు చేసిన పరిస్థితి, క్షిపణులతో దాడి చేసిన పరిస్థితి. ఇక దుబాయ్ మీద కూడా మనం చూసాం ఏ మేరకు దాడి చేసిందో అనేది కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ముస్లిం కంట్రీస్ ని ఇరాన్ ఎందుకు టార్గెట్ చేసిందని కనుక చెప్తే కనుక ముస్లింస్ 2 తెగలు ఉంటారు. షియా ముస్లింస్ ఉంటారు, సున్నీ ముస్లింస్ ఉంటారు. షియా ముస్లింస్ తమకు తాము ప్రపంచాన్ని శాసిస్తాము అనే ఒక అపోహలో ఉంటారు. సున్నీ ముస్లింస్ షియా కన్నా తక్కువ అనే భావన వాళ్ళకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే సున్నీ ముస్లింస్ దేశాలు ఉన్నాయో అయితే షియా ముస్లింస్ పర్సెంటేజ్ చాలా తక్కువ, ప్రపంచవ్యాప్తంగా 20% కన్నా ఎక్కువ ఉండదు. అదే సున్నీ ముస్లింస్ మాత్రం 80% ఉంటారు. సో సున్నీ ముస్లింస్ మీద ఇప్పుడు షియా ముస్లింస్ టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సౌదీ అరేబియా కానీ, దుబాయ్ కానీ వీటి మీద ఇటు ఇరాన్ విరుచుకుపడుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే 555కు ఇరాన్ మృతులు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. చాలా మంది అనేక దేశాలకు సంబంధించిన పౌరులు కూడా ఈ దాడిలో మృతి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఏంటో ఇప్పటికి కూడా ఎక్కడ కూడా చిన్న ప్రకటన కూడా రాలేదు.
అయితే ఇరాన్ చేస్తున్న ప్రకటనలు చేస్తున్న దాడులకు మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు అని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి ఇంకెంతవరకు ఈ యుద్ధం ముందుకు వెళ్తుంది, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే సందేహాలు కూడా ఇప్పుడిప్పుడే కలుగుతున్నాయి. ఆనంద్. ఓకే కృష్ణహరి, మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇది సౌదీ అరేబియాకి సంబంధించి. సౌదీ అరేబియాలో తెలంగాణ, ఏపీ కాకుండా దేశవ్యాప్తంగా కూడా చాలామంది వలసలు వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పనులకు సంబంధించి వీరు పనులు చేసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటారు చాలామంది. మరి అక్కడ ఉన్నటువంటి భారతీయులకు సంబంధించి రక్షణ ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి మన భారతీయ ప్రభుత్వం సంబంధించి? అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి రక్షణ కొరవడిందా, లేకపోతే వారికి రక్షణకు సంబంధించినటువంటి చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు? వారిని తిరిగి ఇండియాకి రప్పించే ప్లాన్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు? ఎస్ ఆనంద్, ఇది చాలా మంచి ప్రశ్న. అయితే అబుదాబి తీసుకున్నా, సౌదీ అరేబియా తీసుకున్నా, దుబాయ్ తీసుకున్నా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ తీసుకున్నా, ఈ దేశాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉండే దేశాలు. ఈ చాలా వరకు టూరిజం మీద వాటి ఆదాయాన్ని తీసుకుంటే ఆ తర్వాత బంకర్స్ మీద, పెట్రోల్ బంకర్స్ మీద కూడా వీటి ఆదాయం ఉంటుంది. ప్రధానంగా ఆ దేశాల ఆదాయం రెండే. సో ఈ దేశాలు ఎప్పటికి కూడా భిన్న సంస్కృతిని చాటుతూ ఉంటాయి, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ఉంటాయి. ఎక్కడ కూడా ఉగ్రవాదం కూడా ఈ దేశాల్లో చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి దేశాల మీద ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తుందంటే అక్కడ అన్ని దేశాలకు సంబంధించిన పౌరులు అక్కడ చాలా సురక్షితంగా జీవిస్తుంటారు. కొందరు వ్యాపారాలు చేసుకుంటారు, కొందరు ఉద్యోగాలు చేసుకుంటారు. అందరికీ కూడా ఒక భిన్న సంస్కృతి సమాహారంగా ఉంటాయి ఈ దేశాలన్నీ కూడా. ఇలాంటి దేశాల్లో ఇప్పుడు క్షిపణి దాడులు జరుగుతున్నాయంటే మీరు అన్నట్టు చాలా వరకు కూడా విదేశాల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్న సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం దుబాయ్లో అయితే ఒక పెద్ద సైరన్ వస్తుంది. ఆ సైరన్ వచ్చిందంటే అందరూ కూడా అక్కడ స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బంకర్లలో వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి. ఆ బంకర్లు చాలా సురక్షితం, క్షిపణి దాడులకు కూడా ఏమీ కాదు అనే కోణంలో ఎక్కడికక్కడ బంకర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ సైరన్ వచ్చిందంటేనే వాళ్ళు ఆ బంకర్లు దాక్కోవాల్సిన పరిస్థితి. మీరన్నట్టు చాలా వరకు కూడా భారతీయులు సౌదీ అరేబియా కానీ, దుబాయ్ కానీ, యుఏఈ కానీ ఇట్లాంటి దేశాల్లో ఉన్నారు. వీళ్ళందరి కోసం కూడా భారత ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ప్రస్తుతానికైతే మొత్తం దుబాయ్ కానీ, సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ అక్కడ గగనతలాన్ని మూసివేశారు కాబట్టి, వేల విమానాలను రద్దు చేశారు కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి ఇండియాకు వచ్చే పరిస్థితి లేదు. ఆ మార్గంలో ఇండియాకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అక్కడే కొంతకాలం యుద్ధం ముగిసినంత కాలం అక్కడే సురక్షిత ప్రాంతాల్లో ఉండి ఆ తర్వాత గగనతలం ఓపెన్ చేసిన తర్వాత కానీ మొత్తం ఇవన్నీ రివైవ్ చేసిన తర్వాత కానీ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రస్తుతానికైతే సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు కూడా సమాచారం వస్తోంది. చూడాలి, ఏదైనా జరగకూడదు జరిగితే ఇబ్బంది ఉంటుంది. ఈ అంశం పట్ల భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ గానే ఉంది. ఆ భారతదేశానికి సంబంధించిన అందరి పౌరులని సురక్షితంగా భారతదేశం తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆల్రెడీ టోల్ ఫ్రీ ఏర్పాటు చేసిన నంబర్ ఏర్పాటు చేసిన పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం కూడా సెక్రటరియట్ లో టోల్ ఫ్రీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తెలంగాణ పౌరులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారనే కోణంలో కూడా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. అయితే అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళ పరిస్థితి క్షణక్షణం ఆందోళనకరంగానే ఉంది. లేదని ఏ క్షిపణి వచ్చి ఎప్పుడు మీద పడుతుందో చెప్పలేని పరిస్థితి. సో అక్కడ స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బంకర్లలో సురక్షితంగా ఉంది. ఆహారానికి ఏం కొరవ లేదు, చాలా జాగ్రత్తగానే ఉన్నారు. కాకపోతే చెప్పలేని పరిస్థితి, యుద్ధం కదా, ఏ క్షిపణి ఎటొచ్చి పడుతుందో చెప్పలేదు. వాళ్ళు కనుక ఈ రివైవ్ చేస్తే, విమానయాన సంస్థని గగనతలాన్ని ఓపెన్ చేస్తే కనుక అందరూ ఎక్కడికక్కడ సొంత దేశాలకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణహరి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఖమేనీ మృతి